ఫలితంగా ఆ ఇంట్లో మీకాలు కూతురు ద్వారా ఆ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా పోయింది. సంగమ దయచేసి వినండి. సౌలు కూతురుగా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేసుకోవచ్చు, భర్తతో మాటి మాటికి గొడవ పడవచ్చు. కానీ ఫలితం ఏమిటి? బైబిల్లో మనం చూస్తున్నాం, మీకాలు గొడ్రాలుగా మిగిలిపోయింది. కారణం ఏమిటంటే భర్తతో ఎప్పుడు సమాధానంగా లేదు, సంతోషంగా లేదు. మోడు బారిన జీవితం జీవించింది. ఈరోజు మనలో కొంతమంది మోడు బారిన జీవితం, బయటికి మంచిగా కనిపిస్తున్నా, బయటికి ఆత్మీయంగా కనిపిస్తున్నా, బయటికి అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తున్నా, ఇంటర్నల్గా మోడు బారిన జీవితం జీవిస్తున్నారు. అశాంతి అసమాధానంతో జీవిస్తున్నారు, అసౌకర్యంగా జీవిస్తున్నారు, అసంతృప్తితో జీవిస్తున్నారు. భర్త మీద అసంతృప్తి, తన మీద తనకు అసంతృప్తి, ఏమాత్రం సంతోషం లేని జీవితం. కారణం తెలుసా? సౌలుకున్న ఆత్మ. కానీ దావీదు యొక్క జీవితం బహు సంతృప్తికరమైన జీవితం, బహు సంతోషమైన జీవితం, ప్రజలందరికీ అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి జీవితం. ఈరోజు ప్రాముఖ్యంగా సౌలు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు, దావీదు యొక్క పరిపాలనలో ప్రజల గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. రెండు